హలో ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చిల్లీ ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం. ఇది పొద్దున్న టిఫిన్కి బాగుంటుంది, సాయంత్రం స్నాక్గా, నైట్ డిన్నర్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇది ఫ్రెష్ ఇడ్లీలతో చేసుకోవచ్చు, మిగిలిపోయిన ఇడ్లీలతో అయినా చేసుకోవచ్చు. చిల్లీ ఇడ్లీ చేయడానికి మనకి ఏమేమి పదార్థాలు కావాలంటే, ఈరోజు నేను 6 ఇడ్లీలు తీసుకున్నాను. 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక క్యాప్సికమ్, 3 కట్ చేసిన పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 రెమ్మ కరివేపాకు, సాల్ట్ మీ రుచి తగినంత తీసుకోండి. నేను 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. మనకు ఇడ్లీలో కూడా ఉప్పు ఉంటుందండి, అందుకని జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు చిల్లీ సాసు, 2 టేబుల్ స్పూన్లు టమాటో కచప్, ఆయిల్ డీప్ ఫ్రై తగినంత తీసుకోవాలి. 1 టీ స్పూన్ కట్ చేసిన కొత్తిమీర, 1 చిటికెడు మిరియాల పొడి తీసుకోండి. ఫస్ట్ మనం ఇడ్లీని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేస్తే చిల్లీ ఇడ్లీ చూడడానికి బాగుంటుందండి. ఇలా అన్ని ఇడ్లీలను కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకొని వేడి చేయండి. ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క పీసు ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. వెంటనే కలపెట్టకుండా 6 నిమిషం తర్వాత కలపండి, లేకపోతే షేప్ పోతుంది. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు వీటిని తీసి టిష్యూ పేపర్ పైన పెట్టుకుందాం. ఇలానే అన్ని ఇడ్లీ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన ఇడ్లీ పీసెస్ చూడడానికి చాలా బాగున్నాయి చూడండి, అలానే తినాలనిపిస్తుంది కదా. ఇప్పుడు చిల్లీ ఇడ్లీ తయారు చేయడం స్టార్ట్ చేద్దాం. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోండి, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. తర్వాత దీనిలో ఉల్లిపాయలను వేసి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుంటే ఇడ్లీకి బాగా అంటుకుంటాయి ఫ్రై చేసిన తర్వాత. ఇప్పుడు ఉప్పు వేసి కలపండి. ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత క్యాప్సికమ్ వేసుకుందాం. ఇప్పుడు క్యాప్సికమ్ వేసి ఒకసారి మిక్స్ చేయండి. కవర్ చేసి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. మధ్యలో కలుపుతుండండి. ఓపెన్ చేసి ఒకసారి కలపాలి. ఇప్పుడు దీనిలో టమాటా సాస్ వేసుకోండి. టమాటా కచప్ వేసుకుందాం. మిరియాల పొడి, అన్నీ వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు ఫ్రై చేసిన ఇడ్లీ పీసెస్ని కూడా వేసి 2 నిమిషాలు కుక్ చేయండి. కొత్తిమీర వేసి ఒకసారి కలపాలి. ఇప్పుడు మనకు చిల్లీ ఇడ్లీ రెడీ అండి. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.